తొలి ప్రేమ సినిమాలో బాలు అంటూ పవన్ కళ్యాణ్ తో పాటు యూత్ అందరినీ కవ్వించి తన నవ్వులతో కట్టిపడేసిన కీర్తిరెడ్డి ప్రముఖ పొలిటీషియన్ అయిన గంగిరెడ్డి మనవరాలు. చిన్నప్పటి నుంచి బెంగళూరులో పెరిగిన కీర్తిరెడ్డి గన్ షాట్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చినా కూడా తొలి ప్రేమ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు మనోడైన సుమంత్ తో 2004లో కీర్తిరెడ్డి పెళ్లి జరిగింది. దాంతో అప్పటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆమె అర్జున్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. అయితే సుమంత్ మహేష్ మంచి ఫ్రెండ్స్ కావడం వల్లే ఆ సినిమాలో నటించింది. పెళ్లి తర్వాత హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట 2 ఏళ్లు తిరగకుండానే డివోర్స్ అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. విడిపోవడానికి పెద్దగా కారణాలు లేవని బయటకు చెప్పారు. అయితే చాలా మంది మాత్రం ఇంకో కథనం చెప్పుకొచ్చారు. సుమంత్ కి సంబంధించిన ప్రతి వ్యవహారంలో ఆయన అక్కైన సుప్రియ జోక్యం ఎక్కువగా ఉండేది. సినిమాల విషయం నుండి మొత్తం విషయాలు ఆమె చూసుకునేదట. సుమంత్ కూడా ఆమె చెప్పినట్టే నడుచుకోవడంతో కీర్తికి ఇబ్బందిగా అనిపించిందట. చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగిన కీర్తి విడిపోవడానికి సిద్ధపడింది. ఇక బలవంతంగా కలిసుండటం ఇష్టం లేని సుమంత్ కూడా ఫ్రెండ్లీగానే విడిపోవడానికి ఒప్పుకొని విడాకులు తీసుకున్నారు అనేది చాలా మంది వినిపిస్తున్న కథనం. ఇక ఆ తర్వాత కీర్తిరెడ్డి బెంగళూరుకి చెందిన డాక్టర్ ని రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె అతనితో యుఎస్ లో సెటిల్ అయిందని కొంతమంది అంటున్నారు. కానీ సుమంత్ మాత్రం ఆమె బెంగళూరులో ఉందని, ఇప్పటికి కూడా ఆమెతో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడతానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆమె ఇప్పటికీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. లో డివోర్స్ తీసుకున్న కీర్తిరెడ్డి కూడా 2014 వరకు సింగిల్ గా ఉంది. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ సుమంత్ మాత్రం తాతయ్య అమ్మమ్మల మరణంతో కృంగిపోయాడు. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. పెట్ డాగ్స్, హోమ్ థియేటర్, ఫ్రెండ్స్ ఇవే తన లోకమని నవ్వుతూ సింపుల్ గా చెప్తుంటాడు. అయితే పైకి కనిపిస్తున్న విషయాలు ఇవే అయినా కూడా వీళ్ళు విడిపోవడానికి ఇంకా ఏవో కారణాలున్నాయి అనే వాదన కూడా వినబడుతుంది. సుమంత్ చాలా కాలం ఫారెన్ లో పెరగడం వల్ల గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళతో అతనికున్న క్లోజ్నెస్ కూడా విడాకులకు కారణమని చెప్పుకుంటుంటారు. ఇలా రకరకాల కారణాల వల్ల విడిపోయిన వీళ్ళలో కీర్తిరెడ్డి మాత్రం రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతే సుమంత్ మాత్రం ఒంటరి జీవితం గడుపుతున్నాడు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.